ఈరోజే భద్ర పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఈరోజే ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు అంతులేని ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు కుబేరులుగా మారిపోతారు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథలను వినలేరు. ముందుగా ఈరోజు విద్య వలన అహంకారం పెరిగితే ఎలా ఉంటుందో తెలిపే ఈ నీతి కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అహంకారం పోతుంది. ఒకసారి 3 పండితులు గుర్రాలపై ప్రయాణం చేస్తూ అవంతి రాజ్య పొలిమేరల్లోని అడవులో ప్రవేశిస్తారు. తమ ఎంట తెచ్చుకున్న మంచినీరు అయిపోవడంతో వారు ఆ పరిసరాలలో నీటి జాడకై గాలించసాగారు. వారికి కొంత దూరంలో 2 పశువుల కాపర్లు కనిపించారు. అప్పుడు ఆ 3 పండితులు పశువుల కాపరి దగ్గరికి వెళ్ళి, ఏ ఒకలారా, మేము బాటసార్లం, చాలా దాహంగా ఉంది, ఇక్కడ ఎక్కడైనా సరే మంచినీళ్ళు దొరుకుతాయా అని అన్నాడు పండితులలో ఒకడు. దానికి ఆ పశువుల కాపరిలో ఒకరు, కాపరి స్వామి, ఇక్కడ దరిదాపులో ఎక్కడ కూడా నీరు లభించదు. అభ్యంతరం లేకుంటే నా వద్ద మంచినీరు ఉంది, తాగవచ్చు అన్నాడు. నీవు ఇచ్చిన నీరు మేము తాగలేము. మేము గొప్ప పండితులం. మా వంటి వారితో పాండిత్యంలో పోటీకి దిగేవారు మీ దేశంలోనే లేరు అన్నాడు గర్వంగా 3వ పండితుడు. ఏంటి, మీరు విద్యావంతులు గొప్పవారా? సరే, మీ అంత చదువు లేని పశువుల కాపరిని నేను. తమ 3కి 3 ప్రశ్నలు వేస్తాను. వాటికి సమాధానం చెప్తే తమ గొప్పతనాన్ని అంగీకరిస్తాను అన్నాడు ఒక పశువుల కాపరి. వెర్రివాడ, మా కాలి గండ పేరండాలు, చేతికున్న కంకణాలు చూస్తే తెలియటం లేదా మేము ఎంతటి వారమో అని అన్నాడు మొదటి పండితుడు. అటువంటి మాతో పొట్టేలు వంటి మీరు ఢీ కొడితే ఏమవుతుందో మీకు తెలియదా అన్నాడు 2వ పండితుడు. ఈ ముచ్చట మనమెందుకు కాదు అనాలి? అలగవయ్యా, నీ 3 ప్రశ్నలు అన్నాడు 3వ పండితుడు. అప్పుడు ఒక పశువుల కాపరి, స్వామి, పండిన ఫలాన్ని భోజనంలో తింటూ కాయ అంటాము, ఏంటది అన్నాడు మొదటి పండితుడు. ఒక కాపరి 2వ పండితుడితో, స్వామి, కాయగా ఉన్న ఫలంగానే పిలుస్తాం, ఏంటంటది అని అన్నాడు. 3వ పండితుడితో మొదటి పశువుల కాపరి, కాయ నుండి పుట్టిన పువ్వు ఏ విధి అన్నాడు. అప్పుడు మొదటి పండితుడు, పిచ్చివాడా, కాయే కదా పక్వానికి వచ్చి పండుతుంది, మరి పండు కాయ ఎలా అవుతుంది అని కోపంగా అన్నాడు. మిగిలిన 2 పండితులు మౌనం వహించారు. ప్రశ్నకు సమాధానం కాదు, సమాధానం నేనే చెప్తాను వినండి. దీని సమాధానం నిమ్మ పండు. పండుగా ఉండి భోజన సమయంలో మనకు అది ఊరగాయగా మారుతుంది. 2వ ప్రశ్నకు సమాధానం సీతాఫలం. అది పండకుండా ఉన్నప్పటికీ దానిని మనం ఫలం అని పిలుస్తాం. 3వ ప్రశ్నకు సమాధానం టెంకాయలోని పువ్వు. టెంకాయగా ఉంటే దాని లోపల పువ్వు ఏర్పడుతుంది. చిన్న విషయాలకు పాండిత్యం అవసరం లేదు. విద్య వలన వివేకం వినయం పెరగాలి, కానీ తమకు అహంకారం పెరిగింది. పండ్ల భారంతో చెట్టు ఎంత వినయంగా తల వంచి నిలబడుతుందో కదా, ఎంత చెట్టుకు అంత గాలి అన్నారు పెద్దవాళ్ళు. తమరు విద్యావంతులే, తమరిని నేను ఎంత గౌరవించి తమ దాహార్తిని తీర్చడానికి మంచినీళ్ళు ఇవ్వబోయాను అని తమరు మమ్మల్ని చులకలుగా మాట్లాడారు. ఈ సంస్కారం తమరు ఏ గురువు వద్ద నేర్చుకున్నారు? మీ అంత చదువులు చదవలేకున్నా కానీ మా గురువులు విద్యతో పాటు వినయ విధేయత, అనుకువ సంస్కారం వంటి పలు ఉత్తమ లక్షణాలు ఏర్పడారు. మీరు పెద్దలు, విద్యావంతులు, కానీ విద్యతో పాటు అహంకారం పెరగడం శోచనీయం. మనిషి గర్వమే అతడి పతనానికి తొలిమెట్టు అని తెలుసుకోండి అని చేతులు జోడించాడు పశువుల కాపరి. అప్పుడు ఒక పండితుడు, నిజమే, విద్య ఎవరి సొంతము కాదు. వినయ విధేయతలు సాటివాడి ఎడల గౌరవంగా మసులుకోవడం కనీస ధర్మం. ఆ విషయం ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. నాయన, ఆ మంచినీళ్ళు అందివ్వు అని నీళ్లు తీసుకొని దాహం తీర్చుకున్నాడు. మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి. ఇది 69 సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.
ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమి మీద దాన్ని ఎఫెక్ట్ పడుతుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తున్నారు. ఈ గ్రహణం ఉదయం 7:42 ప్రారంభమై మధ్యాహ్నము 12:30 ముగుస్తుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దానివల్ల ఎటువంటి దోషాలు రావు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలోనే కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి కనుక ఈ గ్రహణం గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం మనకు కనిపించదు కనుకనే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. పాటించినా తప్పేమీ లేదు. ఒకసారి రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క జంతువుల్లోకి ప్రవేశించారు. కుండలోనికి కుబేరుడు, లేడిలోనికి ఇంద్రుడు, నెమలిలోకి వర్ణుడు, యముడు కాకిలోకి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటికి వచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు. లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడు ఒళ్ళంతా కూడా కళ్ళున్నట్టు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురువిప్పి అందంగా ఆడేలాగా నెమలికి పింఛం ఇచ్చాడు వరుడు. కాకికి బలం మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ కూడా రోగాలను కలిగించేవాడు గనక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుండి కాకులకు సాధారణంగా రోగాలు ఏవి రావని అన్నాడు. అది చిరాయిలై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు. మరణించిన వారికి సమర్పించే పుణ్యములను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలు ఇచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు. ఎంతో పవిత్రమైన ఈ మహాలయ పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలోనైనా కాకి కనిపించినా అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి ఆ కాకికి ఆహారంగా పెట్టండి. అలా పెట్టి పక్కనే కొన్ని నీళ్లు కూడా పెట్టండి. మా ఇంట్లో చనిపోయిన వారి ఆకలి దప్పికలు తీరి వారంతా కూడా స్వర్గానికి వెళ్ళాలని నమస్కరించుకోండి. ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కాకులు గనక తింటే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. మీ పితృదేవతల ఆకలి దప్పికలు తీరి వారి సంతోషంగా స్వర్గానికి వెళ్తారు. మిమ్మల్ని అనుగ్రహించి వెళ్తారు. పితృదేవతలు అనుగ్రహిస్తే మీ జీవితంలో దుఃఖాలు బాధలు ఉండవు. సకల శుభాలు కలుగుతాయి. పితృదేవతలు మీ వంశాభివృద్ధి జరిగేలాగా చేస్తారు. మహాలయ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ విధంగా కాకులకు అన్నం పెట్టండి. నిత్యం దేవతారాధన ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి 2 రోజులు పితృ దేవతలను గుర్తు తెచ్చుకొని జన్మల వృధా. ఈ చర్యలు భగవంతుడు కూడా మెచ్చడు. దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు, కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు. కావున ఇంత బిజీగా ఉన్న ఏడాదికి 2 సార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించడం మన ధర్మం. మహాలయ పక్షంలోని పితృలను స్మరించుకొని పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి. అది కూడా చేసలేని వాడు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి. అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండైనా కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇక లాభం లేదనుకొని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామని చెప్పి సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాగా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ కూడా బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే కానీ
కనీసం ఒకరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాలుగా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితృలకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలను పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలోనే గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలను వదలలేని వారు ఈ రోజులో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు గ్రహణం కనుక అసలు గ్రహణాలు ఏర్పడడం వెనుక ఉన్న పురాణ కథను వింటే చాలు, గ్రహణ దోషాలు ఉండవు. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరంను మదించి అమృతమును పొందవలనని అది ప్రేమనకు వచ్చే మందర పర్వతమును గవ్వంగాను వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్ఛేసము అనే శ్రవణము కామధేనువు కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్ని తుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆ ఆలాహల విషయ జ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని చొరజొచ్చారు. బోలా శంకరుడు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషంను ఆనం చేసినందువలనే శివుని కంఠం నీలంగా మారింది. అందుకే శివుడికి నాటి నుండి నీలకంఠుడనే పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పానసముద్రంలోను మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగులాడుకొనసాగిరి. అంతటా శ్రీ మహావిష్ణువు మాయామోహని అవతారం ఎత్తి వారి తగువును పరిష్కరింపబర్చారు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరని, జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహన రూపంలో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె ఇరువుల మధ్యలకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానంగా పంచెదను. ఎవరికి తగిన తగులాట. మీరు అంతా ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అంది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మాట్లాడకుండా దేవతలను అందరూ ఒక వరుసలోను రాక్షసులందరూ మరొక వరుసలోను నిలబడిరి. జగన్మోహిని 2 పాండవులను తీసుకొని ఒక పాండవులందు సురను మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ ధన బయ్యారపు నడకలతో చిరునవ్వు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పొయ్యసాగిరి. మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తుంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు దేవతల మధ్యలో కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అది గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతడికి అమృతాన్ని అప్పగించాడు.
విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందువలన అతని తల రాహువుగా మరియు శరీరంగా కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరు కూడా ఒకే శరీరమే, ఒకరు తల భాగం, ఒకరు అదో భాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయడంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి రాహు కేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడడం చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకొని లాగిన పెద్ద పాము తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరికి వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పట్నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి 2 నాలుకలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడానికి గల కారణాలు వివరించే పురాణ కథ ఇదే. ఒకసారి భరద్వాజ మునీంద్రుడు సూక్తిని ఇలా అడిగాడు: సూత, దేవపూజ చేసినప్పుడు పువ్వును నిర్మాల్యం అంటారు, దానిని గురించి కథ ఏదైనా చెప్పవయ్యా అని అన్నాడు. మంచి విషయం అడిగావు, చెప్తాను విను అని సూతుడు భరద్వాజుడికి ఇలా చెప్పసాగాడు. పూర్వం చంద్రవంశపు రాజులలో సంతనుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా దొడ్డవాడు. అతడు దాన ధర్మాలకు, దైవ భక్తికి ఎంత పేరు పొందినవాడో బలపరాక్రమాలకు, చల్లని పరిపాలనకు అంత పేరు పొందాడు. అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం కూడా ఒకటి ఇచ్చాడు. మంచి రోజు చూసి దానిని అధిరోహించాలని అనుకుని దానిని రథశాలలో ఉంచాడు శంతనుడు. నారదముని ముహతః నరసింహస్వామి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఉదయం కాలం ముహూర్తంలోనే బాగుందని దైవజ్ఞుడు చెప్పగా, దేవదత్తమైన దివ్య రథం ఇప్పుడు ఎక్కుతానా అనే తపనతో ఉన్నవాడు గనక త్వరగా స్వామి పూజ చేసి బయటకు వచ్చాడు. రథశాలకు వెళ్ళి రథాన్ని బయటకు తెప్పించాడు. చుట్టూ 3 ప్రదక్షిణాలు నమస్కారం చేసి రథం ఎక్కాడు. కానీ రథం అంగుళం మేర అయినా సరే కదల్లేదు. సంతనుడు తెల్లబోయి కిందకి దిగాడు. రథకాలుడిని రప్పించి లోపమేమిటో చూడమని ఆతృతగా అడిగాడు. వాళ్ళు చాలా దీక్షగా కూర్చొని, ఈ రథంలో ఏ లోపం లేదు ప్రభు అని చెప్పారు. అప్పుడు రాజు అయితే రథాన్ని నడపండి అన్నాడు. అయితే ప్రయత్నించారు కానీ ప్రయోజనం లేకపోయింది. రథం కదల్లేదు. సంతనుడి ఉత్సాహం నిరుకారింది. అప్పుడు సంతనుడు వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు వచ్చాడు. సంతనుడి నారదుడికి సవినయంగా ఆతిథ్యమిచ్చి రథ వృత్తాంతం చెప్పి రథం కదలపోవడానికి కారణమేంటో తెలుపమన్నాడు. అప్పుడు నారదుడు ధ్యానం చేసి విషయం తెలుసుకున్నాడు. అప్పుడు నారదుడు సంతనుడితో, రాజా, రథం కదలకపోవడానికి కారణం ఏమిటి కాదు, రథ నిర్మాణంలో ఏ లోపం లేదు. నువ్వు స్వామివారికి చేసిన పూజా పుష్పాలు బయట వేశావు కదా, బయటకు వెళ్ళడంలో వాటిని దాటి వెళ్ళావు. నిర్మాల్యాన్ని ఎవరి కాళ్లకు తగలని విధానంగా ఒక మూలగా వెయ్యాలి. వాటిని దాటడం వల్ల వచ్చిన దోషం నీ రథ గమనాన్ని పుట్టింది. నీకే కాదు, ఒకప్పుడు నీకు రథం ఇచ్చిన ఆ ఇంద్రుని కొడుకే ఇలాంటి ఆటంకం కలిగించింది. ఈ కథ చెప్తాను విను అని నారదుడు సంతనుడితో ఇలా చెప్పసాగాడు. పూర్వం అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అనే ఒక మూలాకారుడు రకరకాల పూల రమ్యంగా అల్లి మొందట అల్లిన దండను 3గా ముచ్చటగా నరసింహస్వామికి సమర్పించేవాడు. ఆ దండలల్లడంలో వారి భార్య కూడా నిపుణురాలు. ఇద్దరు దండలల్లడంలో ఎంతో శ్రద్ధ ఒదిగ్గా చూపేవారు. స్వామికి సమర్పించగా మిగిలినవి ముందుగానే పురోహితుడికి దేవపూజలు చేసేవారికి, కొన్ని అంగడిలో అమ్మవారికి అన్నీ నిర్ణయించుకునేవారు. ఆ పుష్ప మాలికల అమ్మటకం వల్ల వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవారు. మరి రోజు పూదండ అల్లాలంటే పుష్పాలు సమృద్ధిగా ఉండాలి కదా. అందుకని పెరట్లో దూరంగా ఉన్న తన సొంత నేలకు చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు, తీగలు నాటాడు. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళడానికి ఇంటిలో నుంచి ఒకే ఒక ద్వారం ఉంచాడు. ఆ పైనుంచి మనిషి కానీ పశువు కానీ లోపలికి రావడానికి ఆస్కారం లేదు. మల్లె, మొల్ల, మాలతి, జాజి, పొన్న
సూరపొన్న, చేమంతి, గొజ్జ, సంపెంగ ఇలా ఎన్నెన్ని జాతులు పూలుంటాయో అన్నీ కూడా పూల తోటలో ఉన్నాయి. దానికి బృందావనం అని పేరు పెట్టాడు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూస్తాయి, కొన్ని సంధ్యా సమయంలో పూస్తాయి. ఈ మొక్కలకు తీగలకు సమృద్ధిగా నీరు ఉండాలి గనక పెద్ద నుయ్యి తీయించాడు. దానికి ఏతం ఎత్తించాడు. నలువైపుల లోతుగా కాలువలు కల్పించాడు. తాను ఏతాములో నీరు తోడుతూ ఉంటే వాని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేతుల నీళ్లు పోస్తూ ఉంటుంది. ఆ తోటలో షష్ఠి గడియలు పూల పరిమళం పంచిపెడుతూ ఉంటుంది. చల్లగాలి వలన ఆ ప్రక్క నుంచి పోయేవారు పూల సువాసనకు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు. అలా ఉండగా ఒక అమావాస్య లాంటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించని ఒక కటిక చీకటి. తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు. భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహారం పదార్థాలు వడ్డించింది. దానికి స్వామివారు కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి పోయారు. తొలి కోడి కూసింది. రవి లేచాడు. దంతధావనం చేసి స్నానం అయిందని గంపించుకొని నరసింహస్వామి వారికి మేలుకొల్పు పాడుతూ పూల బుట్టలు పట్టుకొని తోటలోనికి వెళ్ళాడు. పూల మొక్కలను స్వభావిత వృద్ధంగా కనిపించాయి. రవి దిగాలు పడి చూస్తూ నిలిచి ఉన్నాడు. ఏ మొక్కకు ఏ తీగకు ఒక పువ్వైనా కూడా లేదు. ఏదో గారడీలాగా ఉందే. నిన్న సాయంకాలం మొగ్గలన్నీ కూడా నింపుగా ఉన్నాయి. ప్రతిదినము ఈ సమయానికి వస్తూ ఉన్నాను. బుట్టల నిండా పూలు ఏరుకొని వస్తున్నాను. బుట్ట పువ్వులు తీసుకుపోయేవాణ్ణి. ఇవాళ ఒక్క పువ్వైనా కానీ లేదే. ఎవరు రావడానికి సఖ్యం కానంతగా నలువైపులా గోడ. ఇంట్లో నుంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం లేదాయే. మరి పువ్వులు మాయమైపోవడం ఏమిటి? ఇదేదో ఇంద్రజాలం లాగున్నదే. ఈనాడు నా స్వామికి కూదండ సమర్పించలేని దౌర్భాగ్యునైనాను అని బాధపడ్డాడు. కళాకాంతి లేని ముఖంతో ఇంటిలోకి పోయి భార్యతో చెప్పాడు. వింతగా ఉందని ఆమె వచ్చి చూసింది. ఆశ్చర్యం. వెనుదిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేచింది. ఈ తప్పు ఎవరిదో స్వామివారి సెలవివ్వాలి అని ఒక్క మాట అన్నది. బాగా తెల్లవారి తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ కోస మాస ఉన్న పూలేరి తెచ్చి ఇంటనున్న నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడ్డాడు. ఆ రాత్రిని స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు. కొంతసేపటికి నిద్ర పట్టింది. అర్ధరాత్రి అయ్యింది. కలలో స్వామి కనిపించి, విచారించకులే రవి, ఈనాడు నన్ను పూజించిన పూలు తీసుకొని వెళ్ళి తోటకు ఆవల వేసిరా. పూల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు కొడుకు దొంగ అటకం కట్టిపోతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు స్వామి. రవి చప్పున లేచి భార్యను లేపి కల గురించి చెప్పాడు. ఇంద్రుడు కొడుక ఈ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపడింది. రవి పూజాగృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోట గోడ పక్కన చల్లి వచ్చాడు. ఆ రథం గంటల చప్పుడు వచ్చింది. చంద్రబింబాల లాంటి నిమ్ము ఓముల అర్చన పువ్వొట్లతో ఇంద్రుడి కొడుకు వచ్చి గోడ పక్కనే రథం దిగి లోపలికి దిగి వెళ్ళాడు. పువ్వులు కోసుకొని రథం ఎక్కబోయాడు. కానీ ఎక్కలేక కిందనే ఉండిపోయాడు. ఏమిటి వింత అని సారథిని అడిగాడు. అప్పుడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పరికించి గోడ పక్కన చూసి, కుమార, స్వామిని పూజించిన పూలను కింద ఉన్నాయి. వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువలన ఈ పని జరిగింది. ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు. అక్కడ మునులు యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుంచి ఎందరో రాజాన్యులు వచ్చి ఉన్నారు. వారు భోజనం చేసి విడిచిన ఎంగిలి ఆకులను తీసి అవల పారలు వేస్తూ ఆ ప్రదేశం అంతా నీళ్లతో శుద్ధం చేస్తూ ఉంటాడు. అలా 12 ఏళ్ళు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువలన వచ్చిన పాపం పోతుంది. అంతే, దానికి పరిహారం మేము అమరావతికి పోతున్నాం, వెళ్ళు అని సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. తీర నందనుడు మారు మాట్లాడకుండా కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ 12 ఏళ్ళు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు. తర్వాత పాప విముక్తుడై అమరావతికి పోయాడు. కనుక సంతన మహారాజా, నిర్మాల్యాన్ని ఏ దేవతలకు సంబంధించిన దాన్నైనా సరే దాటరాదు.
వెళ్ళు, నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు పూజించి లేవగానే ఆ ఎంగిరి విస్తరకులను తీసి ఆవల పడేస్తూ ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు. అలా 12 సంవత్సరాలు చేస్తే పవిత్రుడవై తిరిగి వస్తావు. దేవదత్తమైన రథం ఎక్కడం, అది నిరాటకంగా వెళ్ళటం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు. తర్వాత సంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని 12 ఏళ్ళు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చాడు. రథారోహణం, రథ గమనం నిరాటంకంగా జరిగి హాయిగా రథం చేర్చాడు. నిర్మాల్యం, లంకన దూషణం లాంటివి అని సూతుడు భరద్వాజుడికి చెప్పాడు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతడికి 2 భార్యలు. మొదటి భార్యకు ఒక వెంట్రుక, రెండవ భార్యకు 2 వెంట్రుకలు ఉండేటివి. రాజుకు చాలామంది సలహాదారులు ఉండేవారు. వాళ్ళల్లో ఒకడు రెండో భార్యకు దగ్గర బంధువు. దాంతో ఆ సలహాదారుడు ఆ మాటను వినేవాడు. ఆమెకు అనుకూలంగా పనులు చేసేవాడు. ఒకసారి ఆమె వాటితోటి రాజుకు ఒక వెంట్రుక ఉంటే భార్య కన్నా 2 వెంట్రుకలున్న భార్య మేలు అని చెప్పమంది. దారి మాటలు పట్టుకున్న రాజు మొదటి భార్యను బయటకు గెంటేశాడు. అప్పుడు మొదటి భార్య బాధపడుకుంటూ పోతూ ఉంటే దారిలో కొన్ని నల్ల చీమలు కనిపించాయి. అవి ఆమెతో ఇలా అన్నాయి, అమ్మ అమ్మ మమ్మల్ని తొక్కకు తల్లి, ఎప్పుడైనా నీకు నోటి నిండా చక్కెర పోస్తాము అన్నాయి. దానికి ఆమె సర్లే, మిమ్మల్ని తొక్కితే నాకేమొస్తుంది అని వాటిని తొక్కకుండా ముందుకు పోయింది. ఇంకా ముందుకు వెళ్ళాక ఆమె ఒక గాడిద కనిపించింది. ఆ గాడిద ఆమెతో అమ్మ అమ్మ నాకు కొంచెం గడ్డి వేయమ్మా, ఎప్పుడైనా నిన్ను ఎక్కించుకొని తీసుకువెళ్తాను అంది. పర్లే, పాపం ఆకలి వేస్తూ ఉండవచ్చు అని ఆమె గాడిదకు గడ్డి వేసింది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక పాడుబడ్డ లక్ష్మీదేవి గుడి కనిపించింది. అందులో ఉన్న అమ్మవారు ఆమెతో తల్లి నాకు పూజ చేయమ్మా, ఎప్పుడైనా నీకు ఒంటి నిండా నగలు ఇస్తాను అంది. ఈ నగలు నాకెందుకులే కానీ నీకు పూజ చేస్తాను ఆగు అని ఆమె ఆ గుడి అంతా కూడా ఊడ్చి శుభ్రం చేసి అక్కడక్కడక్కడ పూలు తెచ్చి లక్ష్మీదేవికి పూజ చేసింది. ఇంకా అక్కడ పోతా ఉంటే ఆమెకు ఒక అవ్వ కనబడింది. ఆ అవ్వ నాకేదైనా ఒక రొట్టె కాల్చి పెట్టు తల్లి, నాకు తెలిసిన సాయం చేస్తాను అంది. దాందేముంది, నీ సహాయం నాకేం అక్కర్లేదు కానీ రొట్టె కాల్చి ఇస్తాను ఆగు అంది. అవ్వకు రొట్టె కాల్చి ఇచ్చింది. ఆ రొట్టె తిన్నాక అవ్వ రాణిని చూసి నీకు వెంట్రుకలు కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా అంది. అయ్యో, అది తెలిస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది కదా అని రాణి ఆమెకు తన కథంతా కూడా చెప్పుకొచ్చింది. ఇంతకు అవ్వ నాకు వెంట్రుకలు రావాలంటే ఏం చేయాలో చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది అని అడిగింది. అప్పుడు ఆ అవ్వ ఒక నది చూపించి అందులో మునుగు, నీకు ఏది రాసి ఉంటే అది అట్లాగా అవుతుందని చెప్పింది. సరే అని రాణి అనగానే ఆమెకు తల నిండా నల్లని వెంట్రుకలు వచ్చాయి. రాణి ఎంతో సంతోషించి అవ్వకు దండం పెట్టుకొని వెనక్కి తిరిగింది. దారిలో లక్ష్మీదేవి కలిసి పోతల్లి అని చెప్పింది అవ్వ. సరేనని వెనక్కిపోయి లక్ష్మీదేవికి మొక్కుకున్నది రాణి. లక్ష్మీదేవి తన మాట ప్రకారం ఆమెకు చాలా నగలు ఇచ్చింది. రాణి ఆ నగలు పెట్టుకొని నడుస్తూ పోతా ఉంటే గాడిద ఎదురై మీదికి ఎక్కు, నిన్ను బాగా తీసుకుపోతా అంది. అలా దేవుడిచ్చిన నగలు పెట్టుకొని గాడిదను ఎక్కిపోతున్న రాణిని చూడగానే చీమలు ఆమె నోటి నిండా చక్కెర పోసి పంపించాయి. అలా వచ్చిన రాణిని చూసి రాజుకు ఇక నోట మాట రాలేదు. ఆమె అందానికి ముగ్ధుడైన రాజు వెంటనే రెండో భార్యను గెంటేసి మొదటి భార్యను పిలుచుకున్నాడు. అప్పుడు పోతూ పోతూ రెండో భార్య మొదటి భార్యను, అక్క నీకు ఇన్ని వెంట్రుకలు ఎలా వచ్చాయి అని అడిగింది. దానికి మొదటి రాణి చీమల్ని తొక్కకుండా గాడిదకు గడ్డి వేసి లక్ష్మీదేవికి పూజ చేసి వెళ్ళి అవ్వకు రొట్టె కాల్చి ఇచ్చి నదిలో మునిగాలి అని చెప్పింది. సరేలే, దాందేముంది, నేను నదిలో మునిగి నిండా వెంట్రుకలు పెట్టుకొని వస్తాను అంది. అదే దారిలో పరిగెత్తింది రెండో రాణి. అట్లా ఆమె పరిగెడుతూ ఉంటే చీమలు ఆమెను వేడుకున్నాయి, తల్లి తల్లి మమ్మల్ని తొక్కకు, నీకు నోటి నిండా చక్కెర పోస్తాము అంది. అయినా నదిలో మునగాలని తొందరలో ఉన్న ఆమె వాటిని అలాగే తొక్కుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇంకాస్త ముందుకు వెళ్ళాక గాడిద అడిగింది, తల్లి నాకు కొంచెం గడ్డి వేయి, నేను ఎప్పుడైనా సరే ఎక్కించుకొని వెళ్తాను అంది. కానీ నువ్వు నన్ను ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, నేనే పరుగు పెడతా వేగంగా అని గడ్డి వేయకుండానే వెళ్ళిపోయింది ఆమె. అలాగే లక్ష్మీదేవి కూడా ఆమెను అడిగింది, పూజ చేసి పో తల్లి అని, ఎప్పుడైనా నీకు నగలు ఇస్తాను అని. నీ నగలు నాకెందుకు, నాకే కొల్లలుగా ఉన్నాయి చాలా నగలు.
అని పూజ చేయకుండానే వెళ్ళిపోయింది. ఆమె అక్కడ అవ్వకు రొట్టె కూడా చేసి పెట్టలేదు. ఈ రొట్టె నువ్వు కాల్చుకో, ఇంతకీ నదికి దారి ఏది అని అడిగింది. అవ్వ నది వైపు చూపించగానే అక్కడికి పరుగుపెట్టి బుడుక్కుమని మునిగింది చిన్నరాణి. లేచి చూస్తే ఏముంది, ఆమెకున్న 2 వెంట్రుకలు కూడా ఓడిపోయాయి. అవ్వను అడుగుదామని చూస్తే అక్కడ అవ్వలేదు. తర్వాత లక్ష్మీదేవి కూడా లేదు. గాడిద చీమలు ఏవీ లేవు. నిండా గుండు అయిన చిన్నరాణి మళ్ళీ రాజు దగ్గరికి, పెద్దరాణి దగ్గరికి వెళ్ళి తన తప్పు ఒప్పుకున్నది. రాజు రాణి ఆమెను క్షమించి ఇంట్లో పెట్టుకున్నారు. క్రమంగా చిన్నరాణికి కూడా వెంట్రుకలు వచ్చేశాయి. ఇక అడవిలో ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది. వారిద్దరూ భార్యాభర్తలు. వారు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరిపై ఒకరు చాలా ప్రేమను కలిగి ఉండేవారు. ఈ పిచ్చుకలతో పాటు నివసించే పక్షులు, జంతువులు అన్నీ కూడా వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకునేవారు. ఈ పిచ్చుకల జంట మధ్యలో అసలు గొడవలే వచ్చేవి కావు. ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేటివి. ఒక పిచ్చుకను వదిలి ఇంకొక పిచ్చుక ఉండలేకపోయేది. ఈ పిచ్చుకలు గూటిలో ఎలా పడుకునేవంటే, ఒక పిచ్చుక పడుకుంటే ఇంకొక పక్షి మెలకువగా ఉండి దానికి రక్షణ ఇస్తూ ఉండేది. రెండో పిచ్చుక నిద్రపోతే మొదటి పిచ్చుక కాపలా కాసేది. ఇలా ఆడ పిచ్చుక, మగ పిచ్చుక ఇద్దరు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను చూపించుకునేవారు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు. ఈ పిచ్చుకల జంటను చూసి ఇతర పక్షులు ఏడుస్తూ అసూయపడుతూ ఉండేవారు. దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎదుటివారి సంతోషాన్ని చూసి ఓర్వలేరు. వారి సంతోషాన్ని దూరం చేసి వారి జీవితాన్ని అధోగతి పాలు చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి దుష్టులు మన చుట్టూ కూడా ఉంటారు. వారి మైండ్లో ఎప్పుడు చెడు ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. పక్కింటి వాళ్ళు బాగా ఎదిగిపోతూ ఉన్నారు, వారిని ఎలాగైనా సరే కిందకు లాగాలి అని కుళ్ళిపోతూ అసూయ పడిపోతూ ఉంటారు. ఇటువంటి దుష్ట ఆలోచనలు కలిగిన మనుషులు ప్రతి చోట ఉంటారు. అటువంటి వారి నుండి ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కథలోకి వస్తే, ఈ 2 పిచ్చుకలు చాలా ప్రేమగా ఉంటాయని, ఎప్పుడూ కూడా గొడవలు పడటం లేదని కొన్ని పక్షులు అసూయ పడుతూ ఉండేటివి. పిచ్చుక తప్పు చేస్తే ఇంకొక పిచ్చుక ఎందుకు తప్పు చేశావు అని అడుగుతూ ఉండేది. అలా అడిగినప్పుడు పిచ్చుక తలదించుకొని ఆ పిచ్చుక చెప్పే ప్రతి మాటను వినేది. అంతేకాని ఎప్పుడు కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు. ఇద్దరు అలా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన ఎప్పుడు వారికి గొడవ పడవలసిన అవసరమే లేదు. ఇక వారికి ఏదైనా గొడవ వచ్చినా ఒక క్షణంలోనే తీరిపోతూ ఉండేది. ఒక పిచ్చుకపై ఇంకొక పిచ్చుక ఎంతో ప్రేమను కలిగి ఉండేది. ఈ పిచ్చుకలు నివసించే చెట్టు పక్కనే ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేది. ఆ 2 కాకులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేటివి. ఈ జంట పిచ్చుకలను చూసి ఆ కాకులు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేటివి. ఒకరోజు ఆ కాకుల జంటలోని మగ కాకి ఇలా ఆలోచిస్తూ ఉంది. ఈ 2 పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి. నా భార్య ఎప్పుడు నాతో ఇంత ప్రేమగా ఉండటం లేదని బాధపడుతుంది. ఏ విధంగా నా భార్య నాతో గొడవ పడుతుందో అదే విధంగా ఈ 2 పిచ్చుకలు కూడా గొడవ పడాలి. వీరిద్దరు సుఖంగా ఉండకూడదు. వీరిద్దరి మధ్యలో ఎలాగైనా సరే గొడవ పెట్టాలి అనుకుంది. ఈ కాకి ఎంతో పెద్దది. దాని దగ్గర తినడానికి తిండి లేదు. ఎందుకంటే ఆ కాకులు ఉదయం నుండి సాయంత్రం వరకు గొడవ పడుతూనే ఉండేటివి. వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదు. వారు చాలా పేదవారు. కానీ పిచ్చుకల జంట దగ్గర మాత్రం అపారమైన సంపత్తి ఉంది. పిచ్చుకలకు తిండికి లోటు అనేది ఉండేది కాదు. పిచ్చుకల జీవితం చాలా సుఖమయమైన జీవితం. అందుకే కాకికి పిచ్చుకల జంట మీద అసూయ కలిగింది. ఒకరోజు మగ పిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మగ కాకి పిచ్చుక దగ్గరికి వెళ్ళి, నీకొక విషయం చెప్పనా? నీ భార్య వేరే వారిని ఇష్టపడుతుంది. నీ భార్య ఎవరితోటో మాట్లాడడం నేను కళ్ళారా చూశాను అని చెప్తుంది. కానీ మగ పిచ్చుక ఓహో అలాగా అని ఊరుకుంటుంది. కానికి మాటలను పట్టించుకోదు. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తుంది. ఆడపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగ కాకి దాని దగ్గరికి వెళ్తుంది. నీ భర్త వేరే పిచ్చుకను ప్రేమిస్తున్నాడు. నేను నా కళ్ళారా చూశాను. నీ భర్త నేను మోసం చేస్తున్నాడు అని చెప్తుంది. ఆడపక్షి కూడా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేస్తుంది. కాకి చాడీలు చెప్పిన తర్వాత కూడా పిచ్చుకల జంట కూడా ఎటువంటి గొడవలు రాలేదు. ఎందుకంటే ఆ జంట పిచ్చుకలకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉంటుంది. అందువలనే ఆ 2 పిచ్చుకలు కాకి మాటలను నమ్మలేదు. గాలికి వదిలేశాయి. అయినా కాకి
ఆ పిచ్చుకలను వదలలేదు. తన మైండ్లో పిచ్చుకలను ఎలాగైనా సరే విడదీయాలనే ఆలోచన ఉంది. నేను వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగేలాగా చేసిన వీరిద్దరి మధ్య గొడవలే జరగలేదే అనుకుంటుంది. తర్వాత మగకాకి ఆడకాకితో కూడా ఈ విషయాన్ని చెప్తుంది. ఎలా అయినా సరే 2 పిచ్చుకలను విడదీయాలని అంటుంది. అప్పుడు ఆడకాకి మగకాకితో, ఇకపై నువ్వు నన్ను గొడవలు పడవకుండా ఉంటే నేను నీకు సహాయం చేస్తాను అంటుంది. అప్పుడు మగకాకి, సరే నేను ఈ రోజు నుంచి గొడవ పడను, నువ్వు కూడా గొడవ పడవద్దు, మనమిద్దరం గొడవ పడకుండా ఉందాము, ఆ 2 పిచ్చుకల మధ్య గొడవ పెడదాము అని అంటుంది. ఇలా 2 కాకులు ఒప్పందం చేసుకుంటాయి. ఈ 2 కాకులకు పిచ్చుకలు ఎప్పుడూ ఒంటరిగా కనిపించినా గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తుండేటి మగ పిచ్చుకతో. ఆడపిచ్చుక నేను నిన్ను మోసం చేస్తున్నానని, ఆడపిచ్చుకతో మగ పిచ్చుక మోసం చేస్తుందని పదే పదే చెప్పసాగాయి. అలా కొన్ని రోజులకి జంట పిచ్చుకలలో అనుమానం మొదలైంది. ఒకదానిపై ఒకటి అనుమానపడసాగాయి. 2 పిచ్చుకలు మనసులో ఇలా అనుకుంటున్నారు, కాకి నా మంచి కోసమే చెప్తుంది, నిజంగానే నా భాగస్వామి వేరే వారిని ఎవరినైనా సరే ప్రేమిస్తుందేమో, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను తనపై ఒక కన్ను వేసి ఉంచాలి అని అనుకున్నాయి. ఇద్దరి మధ్యలో అనుమానం అనే మొక్క మొదలెత్తింది. ఏదైనా బయట పిచ్చుక వచ్చి మాట్లాడితే వెంటనే కాకి వచ్చి ఆడపిచ్చుకతో, అదిగో చూడు, నీ భర్త వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ భార్య వేరే పిచ్చుకతో మాట్లాడుతున్నది, నిన్ను ప్రేమించటం లేదు, మోసం చేస్తుంది అని ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాయి. పిచ్చుకల మధ్యలో అనుమానం పెరిగిపోయింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది, వేరే పిచ్చుక మీద ప్రేమ కలిగిందేమో, అందుకే వేరే పిచ్చుకలతో మాట్లాడుతుందేమో అని అనుకునేది. ఇంకొక పక్క ఆడపిచ్చుక కూడా నా భర్తకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకే వేరే పిచ్చుకలను ప్రేమిస్తున్నాడేమో అని అనుకొని బాధపడేది. ఇక ఇద్దరి మధ్యలో ఉన్న నమ్మకం అనే గోడలు పగిలిపోసాగాయి. ఇక ఈ 2 పిచ్చుకలు గూటికి చేరితే చాలు గొడవలు పడుతూ ఉండేటివి. నిన్ను వేరే వారితో చూశాను, నువ్వు వేరే వారిని ప్రేమిస్తున్నావా, నన్ను మోసం చేస్తున్నావా అని ఇద్దరు గొడవలు పడుతూ ఉండేవారు. అలా ప్రతిరోజు గొడవలు పడుతూ ఉన్నారు. ఇద్దరి మధ్య ఎంతలా పెరిగిపోయిందంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడలేనంత రోషం పెరిగింది. ఇద్దరు కలిసి ఒకే చోటులో ఉండటం లేదు. ఆడపిచ్చుక మగ పిచ్చుకతో, నీ ముఖాన్ని చూడాలంటే నాకు చిరాకు వేస్తుంది, నీతో నాకు అస్సలు ఉండాలని లేదు అనేది. భర్త పిచ్చుక కూడా అలాగే వాదనలు ఆడేది. ఈ 2 పిచ్చుకలు ఇలా గొడవలు పడుతూ ఉంటే వారిద్దరి మధ్య ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోయాయి. లక్ష్మి అమ్మవారు వారి ఇంటి నుండి వెళ్ళిపోయింది. వారి దగ్గర ఉన్న సంపదంతా కూడా పోయాయి. తినడానికి తిండి కూడా లేక ఈ 2 పిచ్చుకలు రోడ్డున పడ్డాయి. బికారిగా మారిపోయారు. కాకుల జంట ఇది చూసి చాలా సంతోషపడ్డాయి. ఆడకాకి ఆడపిచ్చుకకు మంచి స్నేహితురాలు, మగకాకి మగ పిచ్చుకకు మంచి స్నేహితుడు. ఈ 2 కాకులు మంచి స్నేహితులే, కానీ తమ మిత్రులు పైకి వస్తే ఓర్వలేకపోయారు. మిత్రులను పాతాళ లోకానికి లాగేయాలని ఆలోచన చేశారు. అలా చేశారు కూడా. ఒకవైపు ఆడపిచ్చుక మగ పిచ్చుకతో మనం ఇంతలా గొడవ పట్టుకోవడంతో మన దగ్గర తినడానికి కూడా ఏమీ మిగలలేదు, పేదవారిగా మారిపోయాము అంటుంది. మన సమస్య తీరాలంటే దగ్గరలో ఒక గుడి ఉంది, ఆ గుడి దగ్గర ఒక సాధువు ఉన్నాడు, మనం ఆ సాధువు దగ్గరికి వెళ్దాం, ఆ సాధువే మనకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అన్నది. ఇక 2 పిచ్చుకలు ఎగురుకుంటూ ఆ సాధువు దగ్గరికి వెళ్తాయి. అప్పుడు సాధువు 2 పిచ్చుకలను చేతిలోకి తీసుకొని, ఓ పక్షి బిడ్డలారా, మీ బిడ్డలు ఎందుకు బాధగా ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు 2 పిచ్చుకలు జరిగిందంతా కూడా సాధువుకు చెప్తాయి. తమ వాదనను చెప్పుకొని ఏడుస్తాయి. అప్పుడు సాధువు, నేను మీకు కొన్ని మాటలు చెప్తాను, ఈ మాటలను జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ మాటలు విని ఆచరించినట్లయితే మీ జీవితంలో వచ్చిన కష్టం అతి శీఘ్రంగా దూరం అయిపోతుంది. మీ జీవితంలోనికి మళ్ళీ సుఖ సమృద్ధులు, ధన సంపదలు వస్తాయి. మీ జీవితం మళ్ళీ సుఖమయం అవుతుంది అంటాడు. అప్పుడు 2 పిచ్చుకలు చేతులు జోడించి నమస్కరించి, ఓ సాధువు పుంగవ, మీరు చెప్పే మాటలను తప్పక పాటిస్తామో మీరు చెప్పండి స్వామి అని అంటాయి. అప్పుడు సాధువు ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఎవరినైతే మీరు మీ వారిగా భావిస్తారో వారే మీ మధ్యలో గొడవలు పెడతారు. ఎవరినైతే మీరు సొంత మనుషులుగా భావిస్తారో వారే పుల్లలు పెడతారు. ఎవరైతే మీతో తిరుగుతూ మీ గురించి అన్నీ తెలుసుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారు.
వేరే వారు మీ జీవితంలోకి రాలేరు, మిమ్మల్ని మోసం చేయలేరు. మీరు ఊహించని వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. అయిన మీ ధనాన్ని, ఉన్నతిని వారికి చూపించకండి. జనాల ఎదురుగా మీరు ఉన్నతిని చూపితే మీకు సంతోషాలు చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందికి లాగడానికి చూస్తారు. అందుకే మీ మిత్రులకి, మీ బంధువులకి మీ ధనాన్ని, గొప్పతనాన్ని చూపించకండి. మీతో ఎప్పుడు తిరిగేవారికి, స్నేహం చేసేవారికి, మీ సొంత మనుషులుగా భావించేవారికి మీ ఉన్నతి గురించి ఎప్పుడూ చెప్పవద్దు. అలాంటి వారే మిమ్మల్ని పాతాళ లోకానికి లాగేస్తారు. అలాగే ఎదుటివారు చెప్పే మాటలను నమ్మకండి. మీ కంటితో చూసే వరకు ఎవరిని విశ్వసించకండి. ఎవరైతే ఇతరుల మాటలను విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారో వారికి మించిన మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. ఇంట్లో వారిని అనుమానించటం అనేది మన వినాశనానికి దారి తీసుకున్నట్లే. కనుక మన వారిపై ఎక్కువ విశ్వాసాన్ని ఉంచాలి. మనవాళ్ళు అంటే తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, వీరి మీద ఎప్పుడు కూడా పూర్తి విశ్వాసాన్ని ఉంచండి. బయటవారి మాటల మీద విశ్వాసం ఉంచకండి అని సాధువు చెప్పాడు. ఆ మాటలు విన్న పక్షులు తనలో తాముకు కాకులు గొడవ పెట్టావని అర్థం చేసుకున్నాయి. బయటివారి మాటలు వినకూడదని నిర్ణయించుకున్నాయి. తమకు జ్ఞానోదయం చేసినందుకు సాధువుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాయి. సాధువు చెప్పిన మాటలను ఆచరించి సంతోషంగా జీవించాయి. కనుక మీరు పిచ్చుక చేసినట్టు సాధువు చెప్పిన మాటలను ఆచరిస్తే చాలు. ఇంట్లోకి పేదరికం రానేరాదు. ఎటువంటి గొడవలు జరగవు. అది భార్యాభర్తల మధ్య అయినా, కొడుకు కోడళ్ళ మధ్య అయినా, అత్త కోడళ్ళ మధ్య అయినా సరే, ఏ విధమైన గొడవలు జరగవు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు, కలబంద మొక్క, నిమ్మకాయలు, పట్టిక ఇలా రకరకాల వస్తువులను కడుతూ ఉంటారు కదా. అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి. మళ్ళీ కొత్తవి కట్టుకోండి. ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది. కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం మరుసటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి. భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున విష్ణువు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజ చేస్తారు. ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజున పితృదేవతలకు ఆర్జ్యం ఇవ్వడం, గోమాతకు అభిష ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలను కలుగుతాయి. భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా ఈ బాధలు తొలగిపోతాయి. ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించాలి. తీర్థాలు, కొలను, చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది. వ్రతం చేయదలిసిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు. భాద్రపద పూర్ణిమ నాడు చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు. ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం. వ్రతం చేయడం వలన తెలివైన సంతానముతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది. ఈ పూజ ఎలా చేయాలి అంటే, శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజ గదిలో ఉంచి వారికి ధూపము, దీపము, అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మత్స్య పురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు. అప్పుడు శివుడు తనకిచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు. విష్ణువు దానిని గరుడ మెడల వేశాడు. అది చూసిన మహర్షి దుర్వాసురుకు కోపం వచ్చి విష్ణువును శపించాడు. నువ్వు శివుడిని అగౌరవపరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరం అవుతావని దుర్వాస మహర్షి విష్ణువును శపిస్తాడు. లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరం అవుతుందని, శేషనాగు కూడా నీకు సహకరించదని శపిస్తాడు. అది విన్న విష్ణు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు. అప్పుడు దుర్వాస మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసించేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాత శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తున్నాయి.
పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆనాటి నుండి శివభక్తి పారాయణుడై ఎప్పుడు శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అని తలుచుకునేవాడు. ఆ స్వామి దయవలన శివదాసుకి ఆ ఊరి జమీందారు విశేషులైన గుమాస్తా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసు ఎంతో సంతోషించాడు. బ్రతికి ఉన్నంత కాలం ప్రతిరోజు క్రమం తప్పకుండా శివుని అభిషేకం చేస్తానని అనుకున్నాడు. ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయడం ప్రారంభించాడు. శివదాసు తనకు ఎన్ని పనులు ఉన్నా అభిషేకం మాత్రం మరిచేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైన తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చేయందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలోని ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కూడా కాదు. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు. శివదాసు అంచెలంచెలగా భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితం సాఫీగా సాగిపోయేలాగా అనుగ్రహించాడు. రోజులు ఇలా జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. ఉదయానికి కూడా తగ్గలేదు. శివదాసు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైన నీరు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారింటికి చేరుకున్నాడు. వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యమైంది. లేటుగా వచ్చిన శివదాసును చూస్తూనే జమీందారు గారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఎందుకింత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే నీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు. జమీందారు ఈ విధంగా శివదాసుని ఎన్నో దుర్భాషలాడడం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. పరమశివుడు ఎంతటి భక్తవత్సలుడు అంటే తన భక్తులను ఎవరైనా సరే పల్లెత్తి మాట అన్నారంటే ఊరుకోడు. ప్రతినిత్యం తననే తలుస్తూ నిత్యం అభిషేకాలు నిర్వహిస్తే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారిపై పరమేశ్వరుడికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఆ విధంగా ఆ మహాశివుడి ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకు మరునాడే తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడ్డాడు. కొద్ది కాలానికి అతని ఐశ్వర్యమంతా కూడా హరించింది. ఇలా ఎందుకు జరిగిందో అతడికి అర్థం కాలేదు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, జబ్బునైనా సరే నయం చేయగలడని జనం చెప్పుకున్నారు. జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతడు దయతలిచి జమీందారు చూడడానికి ఇంటికి వచ్చాడు. ఒకసారి కన్నులు మూసుకొని ధ్యానం చేసి జమీందారితో ఇలా అన్నాడు, నాయనా, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసును అనవసరంగా దూషించావు. పరమేశ్వరుడికి ఎంతో ప్రియభక్తుడైన అతడిని ఆ విధంగా దూషించడం వలన ఆ స్వామి అనుగ్రహానికి గోరయ్యావు. అందుకే ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మ, ఆ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని అన్నాడు. అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని, మీ పాదాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాడు. ఆ మరుసటి రోజే శివదాసును జమీందారు దంపతులు ఇద్దరు కూడా వారిద్దరి ఇంటికి పిలిచి తమ తప్పును మన్నించమని వేడుకున్నారు. అతని కాళ్ళు కడిగి అతని ఇంటికి ఆ దంపతులు తలపై చల్లుకున్న ఒక్కసారిగే జమీందారు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా లేచి నిల్చున్నాడు. ఆ దంపతులు ఇద్దరు కూడా ఎంతో సంతోషపడి శివదాసుకు నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్తుతించారు. జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు. ఆ వీధిలో చక్కటి శివాలయాన్ని నిర్మించి జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. సోమవతి అమావాస్య శివుడికి ఎంతో ఇష్టమైన రోజు గనక ఈరోజు అక్క మహాదేవి కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. అక్క మహాదేవి ఈ పేరు వినగానే శ్రీశైలంలోనే ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గృహ గుర్తుకు వస్తుంది. విశాలమైన ఆ గృహలో ఆమె సుదీర్ఘకాలం తపస్సు చేసుకుంటుందని చెప్పారు. కానీ అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి, భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి, ఆ పరమేశ్వరుణ్ణి తన భర్తగా భావించిన భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి.
శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకనే ఆమెకు మహాదేవి అనే పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్టుగా మహాదేవి ముఖం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది అంట. దానికి తోడు నిత్యం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట. మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉరుదడి అనే ఒక చిన్న గ్రామం. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ అందరితో పాటుగానే రాజుగారి ఊరేగింపును చూస్తూ నిలుచున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అక్క మహాదేవి అంగీకరించకపోవడం వలన ఆ రాజు అక్క మహాదేవిని నీవు వివాహానికి అంగీకరించనిచో నీ తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. ఇక ఆమెకు వేరే దిక్కు లేక రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న అతడిని మాత్రం దూరంగానే ఉంచేది. కౌశికుడు ఆమెను లోబర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసిన ఆమె నేను శివుడిని ఎప్పుడో పెళ్ళాడాను, నిన్ను కాదు అని తప్పించుకునేది. కొంతకాలానికి రాజుకు సహనం నశించింది. ఆమెను వశపరుచుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆమె అతడిని తిరస్కరించింది. నాకు వేరే చోట మరో భర్త ఉన్నాడు. అతడు నా దగ్గరకు వస్తూ ఉంటాడు. నేను అతనితోనే ఉంటాను, నీతో ఉండలేను అని చెప్పేది. దీనిని కౌశికుడు సహించలేక ఇలాంటి భార్యతో ఉండి ఏం ప్రయోజనం, కనిపించని వేరే అతనిని పెళ్లి చేసుకున్న భార్యతో ఎలా ఉండటం అని అనుకున్నాడు. ఆ రోజుల్లో విడాకుల్లాంటివి లేవు. అతడికి ఏమి చేయాలో తోచలేదు. అందువలన ఆమెను రాజసభకు తీసుకొని వచ్చి సభలోని ప్రజలను నిర్ణయించమన్నాడు. సభలో వారు ఆమెను ప్రశ్నించగా ఆమె వేరే ఒక చోట ఉన్న తన భర్త గురించి మాత్రమే మాట్లాడింది. ఆమె శివుడే తన భర్త అని అంతలా నమ్మింది. సభలో ఉన్న ప్రజలందరి ముందు ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పడంతో కౌశికుడు చాలా కోపగించుకున్నాడు. అప్పుడు ఆ రాజు అక్క మహాదేవితో నీవు ఇంతకు ముందే వేరే ఒకరిని పెళ్ళాడినచో నాతో ఏమి పని, వెళ్ళిపో అన్నాడు. సరే అని తేలికగా చెప్పేసి ఆమె బయటకు నడవడం మొదలుపెట్టింది. ఆమె అలా ప్రశాంతతతో తేలికగా తనను వదిలి వెళ్ళగలగడం చూసిన రాజు తనలోని కోపం వలన హీనంగా నీవు ధరించిన వస్త్రాలు, నగలు నావే, వాటిని కూడా విడిచి వెళ్ళు అన్నాడు. నిండు సభలో యుక్త వయసులో ఉన్న అక్క మహాదేవి అన్నిటినీ విసర్జించి నగ్నంగా బయటకు వెళ్ళింది. ఆ రోజు నుంచి ఆమె బట్టలు ధరించడానికి నిరాకరించింది. దీని వలన సమస్యలు రావచ్చని చాలామంది ఆమెను బట్టలు ధరించమని నచ్చచెప్పిన జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించి ఒక ఋషిగా గుర్తింపబడింది. ఆమె చిన్నతనంలోనే మరణించిన ఆ కొద్ది కాలంలోనే ఆమె మీద కొన్ని అద్భుత ఫలాలను రచించింది. ఆమె శివ నాకు రోజు ఎలాంటి ఆహారం అందకుండా చెయ్యి, నేను ఆహారం తీసుకుంటే నా శరీరం తృప్తి చెందుతుంది, నా వేదన ఏమిటో నా ఈ శరీరానికి తెలియదు, నేను నీలో ఐక్యం కావాలని పడే ఈ తపన నా శరీరాన్ని కూడా పడని, అందువలన ఏ ఆహారం నా వద్దకు రావద్దు, ఎప్పుడైనా ఒకవేళ నా చేతిలోకి ఆహారం వస్తే అది నా నోటిలోనికి చేరేలోపే దానిని మట్టిలో పడేయి, ఆ మట్టిలో పడిన దానిని అవివేకినైన నేను తీసుకునే లోపే ఒక శునకము వచ్చి తీసుకుపోయేటట్టు చెయ్యి అని అర్థించేది. అది ఆమె ప్రతిరోజు చేసే ప్రార్థన. ఇది ఆమె శివభక్తి అయితే ఆమె కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చినట్టు, అలాగే శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో మరణించినట్టు తెలుస్తుంది. శ్రీశైలంలో అక్క మహాదేవి గుహలు ఉన్నాయి. ఇలాంటి భక్తులు భారతదేశంలో కోకొల్లలు. భారతదేశం ఆధ్యాత్మిక సాధన భూమి. అలాగే ఈరోజు భక్త సిరియాలుడి కథను వింటే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి, కష్టాలు దరిచేరవు, మరణం దరిచేరదు. కాంచీపురంలో చిరుతొండనంబి అనే ఒక వైశ్యకుల శేఖరుడు ఉండేవాడు. అతడు అఖండ శివభక్తి తత్పరుడు. తన భార్య తిరుమంగనాంచి
ఆ పుణ్య దంపతులు జంగమారాధన తత్పరులో వారి పుత్రుడు సిరియాలుడు చిరుతొండమాలుడు పూర్వజన్మ వాసన విశేషాలం చేత ఏకాంబరనాథుణ్ణి ఆరాధిస్తూ జంగమ ప్రమదులకు అడిగిన పదార్థం లేదనకుండా సదా అన్నదానం చేసేవాడు. ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరుతొండలని భక్తికి ప్రభావం నిరూపించదలిచాడు. నిత్య అన్నదానశీలుడైన చిరుతొండనుడికి ఒక అన్నదానం చేయడానికి ఒక శివయోగి కూడా కనిపించలేదు. తిరిగి చిరవరకు కాంచీపురం ఊరి బయట ఉన్న పాడుబడిన గుడికి వెళ్ళాడు. గర్భ మండలపంలో ఒక వృద్ధుడు అతనికి సేవ చేస్తున్నట్టు ముసలి అవ్వ కనిపించారు. ఆ మాయాజోగి దంపతులకు ప్రణామం చేసి తమ ఇంటికి వచ్చి శివార్చన అందుకొని తనను చరితార్థుడిని చేయమని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమ వృద్ధుడు 7 రోజుల నుండి నిరాహార వ్రతం పూని ఉన్నాను. ఆ వ్రతానికి వృద్ధాపనము, పశుపహరణం, ఆ యాగ పశువుగా నరుడు తప్ప మరొకడు పనికిరాడు. సుందరుడు రోగహీనుడు అయిన ఆ పిన్న వయస్సు వాణ్ణి తల్లిదండ్రులు వండి మాకు వడ్డించి మాతో పాటు భోజనం చేయాలని పలికినాడు. ఆ మాటలు విన్న చిరుతొండనుడు ఇంటికి వెళ్ళి విషయమంతా కూడా భార్యకు చెప్పాడు. ఆమె నవ్వి, మన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివ యోగీశ్వరులే కదా, వారి సొమ్ము వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు అని పలికింది. వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరుతొండనుడు. అంతకుముందే శివుడు మరొక్క వేషంలో గురువుగారి ఇంటిలోకి పాఠాలు చదువుకుంటున్న సిరియాలుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ జటాధారిని చూడగానే సిరియాలుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిలుచున్న సిరియాలుడితో ఆ జటాధారి, నాయనా, నీ తండ్రి చిరుతొండంబి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు. కడుపున పుట్టిన కుమారుణ్ణి మెడ కోసి చంపి యోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా? స్నేహశీలిని కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికే వచ్చాను. బ్రతికి ఉంటే బలిసాకైనా తిని బతకవచ్చు, నీ ప్రాణాలు కాపాడుకో అన్నాడు. కుమార శరీరాలుడు చెవులు మూసుకొని, మహానుభావ, నీవీ రకంగా మాట్లాడడం అన్యాయమా? ఇతరుల కోసమే శరీరంను ధనమును వేయించేయడం కంటే ఈ జన్మకు సార్థకత ఏముంటుంది అన్నాడు. తర్వాత చిరుతొండనుడు వృద్ధ శివయోగిని ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు. పాఠశాలకు వెళ్ళి కుమారుణ్ణి తీసుకొచ్చాడు. కుమారుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకుని, తండ్రి సిరియాల, ఎల్లప్పుడూ పంచాక్షరి మంత్రమే జపిస్తూ ఉండు అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు. ఒక్క వేటుతో కింద పడిపోయిన సిరియాలుని శిరస్సును నమశివాయ, ఓం నమ శివాయ అని మంత్రం పఠిస్తున్నది. అలా భోజనశాలలోనే వంట సిద్ధమైనది. అమృతాహారం ఆరగించవలసినదయ్యే నమస్కరించారు నంబి దంపతులు. నాకు మరొక నియమం ఉన్నది. మగబిడ్డ లేని నిర్భాగ్యుని ఇంటిలో భోజనం చేయకూడదు. నీ కుమారుణ్ణి పిలువు అన్నాడు మాయా జంగముడు. స్వామి ముందే ఆ విషయం చెప్పి ఉంటే నా కుమారుణ్ణి పిలిచేవాణ్ణి. ఇప్పుడు వాడెక్కడికి పోయినాడో ఆడుకోవడానికి అన్నాడు నంబి. అప్పుడు వృద్ధ దంపతులు నంబి భార్యను ఎలుకెత్తి కుమారుణ్ణి పిలవమన్నాడు. వెంటనే రారా రారా కుమార అని దిక్కులు ప్రతిధ్వనించేటట్లు పిలిచింది ఆ తల్లి. మరుక్షణమే ఆకులలో ఉన్న శాఖ పాకాల నుంచి సిరియాల కుమారుడు వారి ముందు నిలిచాడు. పరమశివుడు భస్మ దేహంతో నాగాలంకార భూషితుడై అర్ధచంద్రాకృతితో సాక్షాత్కరించి శరీరములతో కైలాసానికి రమ్మని ఆహ్వానించాడు. అంతట చిరుతొండనుడు, స్వామి, నీ దయ వలన 1000 గోత్రములకు చెందిన మా వయసులందరూ కూడా ఈ కంచి పట్టణంలో ఈశ్వరారాధన చేస్తూ ఉన్నారు. వారినందరినీ వీడిని ఒక్కడిని రాలేను. ఇంతమందిని కైలాసానికి రమ్మంటే వస్తాను అన్నాడు. శంభుడు కరుణించి కంచిలో ఉన్న వయసులందరినీ కూడా కైలాసానికి వచ్చేటట్టుగా వరం ప్రసాదించాడు. తన కుమారుని కూడా బలి చేయడానికి వెనుదీయకుండా తనతో పాటు స్వజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతొండ నంబి పరోపకారార్థమై తన శరీరమే దానమిచ్చేసిన సిరియాలుడు శైవ భక్తులలో అగ్రగణ్యులు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, అంతులేని ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి.
ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.